జై శ్రీరామ్ ఎవ్రీవన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య గానం వినిపించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్లో ఉండేటువంటి కొన్ని క్వాలిటీస్ ఎవరికైనా తెలుసా? 2-3 qualities which made Sriram a great man. కొన్ని క్వాలిటీస్ ఎవరికైనా తెలుసా? ఎవరైనా టీచర్స్ మైట్ ఆల్సో టెల్ ఫ్యూ క్వాలిటీస్. yes beta. కొన్ని అని కాదు, శ్రీరాముడు అంటేనే సర్వగుణ సంపన్నుడు. ఎలా అంటే మనకి నేర్పించినటువంటి సామాజిక జ్ఞానం అంతా ఇంత కాదు. ఒక పుత్రుడిగా ఆజ్ఞాకారుడిగా ఎలా ఉండాలి తండ్రి దగ్గర, ఒక రాజు కనుక కావాలి అంటే ప్రజల సుఖదుఖాలు ఎలా పంచుకోవాలో మనకి తన నుండే నేర్పిస్తాము. ప్రతిసారి ఉదాహరణ ఇవ్వాలన్నా రామ పాలన కావాలి అంటాం కాబట్టి, రామరాజ్యం రావాలి అంటాం కాబట్టి తనలా రాజు కావాలి అని ఏకపత్ని వ్రతాన్ని చూపించాడు. సో ఇలా మర్యాద పురుషోత్తమం చెప్పడానికి కరుణ, దయ, న్యాయ ఈ అన్ని గుణాలు కలిపినాయి కాబట్టి కేవలము రాముడికే మనం మర్యాద పురుషోత్తమం అని పిలుస్తాం. मेरे झोपड़ी के सारे भार खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के सारे खुल जाएंगे, हो राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के दिवाली मैं दीप जला के दिवाली मैं बनाऊंगी. Thank you so much. I also wanted to tell, చాలా మంది అనుకుంటారు, everybody know Hare Krishna Mahamantra. I want everybody to put all your hands up. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Rama 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 Hare. రామ అంటే ఇప్పుడు మన త్రేతాయుగంలో వచ్చిన రాముడు, ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ డేలో వచ్చిన ఈ రాముడు అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ రామ్. రామ్ ఈజ్ లైక్ రమణ్ కర్నేవాడు. రమణ్ అంటే వేర్ హీ స్టేస్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ వి సీ హూ వి సీ కృష్ణ. రమణ్ కర్నేవాడు, రమణ అని చేసేవాడు కృష్ణ. హీ ఈజ్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ వి సీ కృష్ణ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. సో రమణ్ करने वाले कौन है? कृष्ण है. So Ram is the name of Krishna as well. Raman, we call him Raman. So it is not त्रेता युग में जो राम आए वो राम नहीं है, ये रमन करने वाले श्री कृष्ण है. So ये महामंत्र बहुत लोग सोचते हैं कि राम वो राम है जो त्रेता युग में आए थे, नहीं है, ये सिर्फ रमन करने वाले श्री कृष्ण है. टीचर्स को भी बहुत ज़्यादा डाउट था, so I hope it is clarified now. Yes? Yes? Where is energy? Yes. Jai Shri Ram. पवन पुत्र हनुमान की जय. Thank you so much. Jai Shri Ram. రాముడి చరిత్ర వినాలి అంటే మనం రామాయణం చదువుతాం. రామాయణం చదివినా రాముడి చరిత్ర విన్నా మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే,
రాముడు మనుష్యతత్వం నుంచి మనుషులు ఎలా ఉండాలి అనే తత్వం గురించి చెప్పడానికి భూలోకానికి వచ్చిండు. కాబట్టి మనం ఆయన చూపిన ధర్మ మార్గంలో మనం నడవాలి. ఆయన ఒక తండ్రితో ఎలా ఉండాలి, ఒక సోదరులతో ఎలా ఉండాలి. త్రేతాయుగంలో పుట్టిన రాముడు అయోధ్యలో దశరథ మహారాజుకి వారసుడిగా రామరాజ్యాన్ని నిర్మించాడు. ఇప్పుడు మళ్ళీ కలియుగంలో అయోధ్యలో కాలు పెట్టి శ్రీరామచంద్రమూర్తికి మనం పాదాభివందనం చేసుకున్నాం. ఈ పుణ్యకాలంలో పాలుపరుచుకున్న మనమందరం ఎంతో ధన్యులం. మరొకసారి జై శ్రీరామ్.